ప్రార్థనలో 40 రోజులు, సిలువ యాత్రలో 40 రోజులు, రక్షణ యాత్రలో 40 రోజులు, దెబ్బలను పొంది స్వస్థతనిచ్చే రోజులివి, దివ్యలోకపు దీవెనలు కురిసే రోజులివి. నాదా కలువరి నాదా, ఎందుకయ్యా ఇంత దయా, ఎందుకయ్యా 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 ఇంత దయా. యేసయ్యా 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 యేసయ్యా. నీ సిలువ క్రింద చేరుతున్నాము యేసయ్యా, నీ బంగారు పాదములను పట్టుకుంటున్నాము యేసయ్యా. నడుపమయ్యా ఈ 40 రోజులు, యేసయ్యా నీతో ఈ 40 రోజులు. సిలువ యాత్ర, ఈ రక్షణ యాత్ర ప్రభువా, ప్రతిరోజు దైవజనుల ద్వారా మాట్లాడమయ్యా, మా కన్నీళ్లు తుడువమయ్యా, మా ప్రశ్నలకు జవాబును దయచేయమయ్యా. నీ సిలువ నుండి కారిపడిన రక్త నీటి నుండి మమ్ము కడిగి శుద్ధి చేసి నూతన కార్యములు, అద్భుత కార్యములు, ఆశ్చర్య క్రియలు చెయ్యమయ్యా. కలువరి నాదా, యేసునాదా, మా కొరకై మరణించి రక్తం చింది ప్రాణం పోసిన రక్షకుడా, నీకే స్తోత్రం. రండి, దైవజనులు పొసగబోతున్న గొప్ప శుభవార్తను ఆలకించుదాం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. సిలువ యాత్ర, రక్షణ యాత్ర, యేసుతో 40 రోజులు అనే కార్యక్రమంలో మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాం. ప్రార్థన చేసుకుందామా. పరిశుద్ధాత్మదేవ, ఈరోజు వాక్యం వినబోచున్న ప్రతి ఒక్కరి జీవితంలో అద్భుత క్రియలు, ఆశ్చర్యక్రియలు జరిపించమని యేసు మేము నమ్మి ఉన్నామయ్యా, మేము విశ్వసిస్తున్నామే. మీ నామంలో వాక్యం వినబోచున్న ప్రతి ఒక్కరి కుటుంబాలలో దీవెనను, ఆశీర్వాదాలు కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం. యేసయ్య, ఇంతవరకు వారి జీవితంలో జరగనిది ఈ వాక్యం వినబోచున్న సమయంలో వారి జీవితంలో అన్ని బంధకాల నుండి, అన్ని ఆటంకాల నుండి విడుదల దయచేయమని, ఏది పొందుకోవాలో వారు పొందుకునే కృపనివ్వమని, యేసు పరిశుద్ధ రక్తము వారి మీద, వారి కుటుంబంలో ప్రతి బిడ్డల మీద కుమరించి నడిపించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఈరోజు వాక్యం ధ్యానాంశము పశ్చాత్తాపము, రిపెంటెన్స్. అంటే పరిశుద్ధమైన జీవితం జీవించాలంటే పశ్చాత్తాపం అనేది తప్పనిసరిగా మనందరిలో ఉండాలి. ఏ ఇంటికైతే పునాది ఎంత ముఖ్యమో
మానవ జీవితానికి పశ్చాత్తాపం అనేది అంతే ముఖ్యం. ఒక ఇంటి పునాది సరిగా లేకపోయినట్లయితే ఈ కట్టుకున్న ఇల్లు కూలిపోతాయి. అదే రీతిలో పశ్చాత్తాపం గినక మనలో లేకపోయినట్లయితే మనం కట్టుకున్న ఇల్లు కూలిపోతాయి. అంటే హృదయ పరివర్తన అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఖచ్చితంగా ఈ తపస్సు కాలంలో ఉండాలి. అందుకే మన పరిశుద్ధ గ్రంథంలో ధ్యానిస్తున్నప్పుడు మార్క్ రాసిన 1వ అధ్యాయం 14-15 వచనాలు మనం ధ్యానిస్తామా? అక్కడ ఏం రాస్తుందో చూద్దాం. మార్క్ రాసిన 1వ అధ్యాయము 14-15 వచనంలో యేసు ప్రభు గలిలయ ప్రాంతంలో తిరుగుతూ ఈ విధంగా మాట్లాడుతున్నాడు. చూస్తామా? యేసు గలిలయ సీమకు వచ్చి, కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యము సమీపించినది, హృదయ పరివర్తనము చెంది సువార్తను విశ్వసింపుడు. ఇక్కడ చూడండి ఎంత ఖచ్చితంగా గలిలయ ప్రాంతంలో యేసు ప్రభు తిరుగుచు మీరందరూ కూడా హృదయ పరివర్తనం చెందమని కోరుకుంటున్నాడు. అంటే పశ్చాత్తాపం చెందమని యేసు ప్రభు గలిలయ ప్రాంతంలో సువార్తను బోధిస్తున్నాడు. ఈ రోజు కూడా మన వాక్యం వినబోచున్న వారు మీరు ఎక్కడున్నా సరే, ఏ స్థితిలో ఉన్నా సరే, హృదయ పరివర్తనం చెందడానికి మీరు సిద్ధపడండి. అప్పుడు మనం హృదయ పరివర్తనం చెందినప్పుడు మన జీవితంలో ఊహించని మహాకార్యాలు జరిపిస్తాం. అంటే మన పరిశుద్ధ గ్రంథంలో ధ్యానిస్తున్నప్పుడు 1 కొరింథీయుల 3వ అధ్యాయం 16-17 వచనం మీరు ధ్యానించినట్లయితే, మీరు దేవుని ఆలయమనియు దేవుని ఆత్మకు నివాసమని మీకు తెలియదా? ఎవడైనా దేవుని ఆలయం ధ్వంసం చేసినట్లయితే వారిని నేను ధ్వంసం చేస్తా అన్నాడు. అంటే చూడండి, ఏ పాపం మనం చేస్తున్నప్పుడు దేవుని ఆలయాన్ని మనం ధ్వంసం చేస్తున్నాం. ఆ పాపం వలన చేస్తున్నప్పుడు మనం దేవుని ఆలయాన్ని ధ్వంసం చేస్తున్నాము. రెండవదిగా ఆ పాపం విడిచిపెట్టకపోతే మనం కూడా నశించిపోతామని ప్రభు ఇక్కడ మాట్లాడుతున్నాడు. అందుకే మన పరిశుద్ధ గ్రంథంలో మత్తయి రాసిన 3వ అధ్యాయం 22వ వచనంలో ఏం రాస్తుందో చూద్దాం. మాథ్యూ చాప్టర్ 3:2. పరలోక రాజ్యము సమీపించినది, మీరు హృదయ పరివర్తనము చెందుడు. ఎంత చక్కగా మీరు హృదయ పరివర్తనం చెందుడు అని పలికాను. అంటే మీరు హృదయ పరివర్తనము చెందమని ప్రతి మాలి కోరుకుంటున్నాడు ప్రభు. అందుకే మత్తయి రాసిన 3వ అధ్యాయం 8వ వచనంలో మీరు ధ్యానించినట్లయితే అక్కడ కూడా చూడండి ఏం రాస్తుందో చూద్దాం. మీరిక హృదయ పరివర్తనమునకు తగిన పనులు చేయుడు. మీరు హృదయ పరివర్తనకు తగిన పనులు చేయుడు అన్నాడు. అంటే మంచి క్రియలు మనం చేయాలి. మన పాప జీవితం విడిచిపెట్టి మంచి క్రియలు, అంటే పాపం విడిచిపెట్టమని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాడు. అంటే ప్రభునకు వ్యతిరేకంగా ఉన్న ప్రతి పాపములను మనం విడిచిపెట్టాలి. అంటే ప్రతి పాపములను విడిచిపెట్టినప్పుడు మనం ఈరోజు మీరు ఎక్కడున్న నిర్ణయం చేసుకోండి, ఈ పాపం నేను విడిచిపెడతాను, అది వేళ్లతో సహా నువ్వు విడిచిపెడతాను అని మత్తయి రాసిన 3వ అధ్యాయం 10వ వచనంలో అక్కడ వాక్యం ధ్యానిస్తాం. అక్కడ ఏం రాస్తుందో చూద్దాం. వృక్షములను వేళ్లతో సహా నరికివేయడానికి గొడ్డలి సిద్ధముగా ఉన్నది. కనుక మంచి పండ్లను ఇవ్వని ప్రతి వృక్షమును నరికివేయమని అగ్నిలో పారవేయమని ప్రభు కోరుకుంటున్నాడు. అంటే చూడండి, ఇక్కడ మీకు ఏ పాపమైతే మనలో ఉన్నాయో ఆ పాపం అనేది వ్రేళ్లతో సహా నరికివేయమని కోరుకుంటున్నాడు. అంటే పైకి మాత్రమే పాపం నరికివేయకుండా ఆ పాపమును పూర్తిగా తీసివేయాలి. అంటే మనం ఈ పాపం కొన్ని రోజులు తీసివేసి మళ్ళీ పాపం పడిపోవడం కాదు. మీరు నిర్ణయం చేసుకోవాలి, ఏ పాపమైతే వ్రేళ్లతో సహా నరికి వేస్తామో అప్పుడు ఆ పాపం అనేది పూర్తిగా మన నుండి తొలగించబడుతుంది. లేకపోతే కొన్ని రోజులు పాపం చేయకుండా మళ్ళీ కొన్ని రోజులు పాపం చేస్తున్నట్లయితే ఏ మాత్రం మన హృదయ పరివర్తనం చెందలేదన్నమాట. అంటే హృదయ పరివర్తనం చెందాలని కోరుకున్నవారు మనలో ఉన్న ప్రతి ఒక్క పాపంలన్నిటి కూడా వ్రేళ్లతో సహా నరికివేయాలి. అంటే ఈ పాపం నేను చేయను అని మీరు ఒప్పుకోవాలి. అప్పుడు మాత్రమే మీ హృదయాన్ని ప్రభు చూస్తాను. చూడండి, కొన్ని సంవత్సరాల కింద మన కరోనా రోగంతో అనేక మంది బిడ్డలు చనిపోయారు. వారికి పశ్చాత్తాపం చెందడానికి అవకాశం కూడా లేకపోయి ఉండవచ్చును. కానీ ఈరోజు వాక్యం వినబోచున్న వారు మనం జీవిస్తున్నాం. మనం పశ్చాత్తాపము చెందే సమయం మనకు ఉన్నది ఇప్పుడు. కాబట్టి మీరు ఎక్కడున్నా సరే, ఏ వాక్యం వినబోచున్న వారు మీరు ఈ సమయంలో మీరు నిర్ణయం చేసుకోండి. ఏ పాపమైతే మనకి దేవునికి అడ్డుగా నిలబడుతున్నాయి, ఏ పాపం వలన దేవునితో సంబంధాన్ని మనం కోల్పోతున్నామో, మీరు పశ్చాత్తాప హృదయం కలిగి ఆ పాపం ఒప్పుకొని ఆ పాపమును చేయను అని మీరు ఒప్పుకోండి. అప్పుడు మీ జీవితంలో యేసు ప్రభువు గొప్ప కార్యం జరిపిస్తాడు. మనం పరిశుద్ధ గ్రంథంలో ధ్యానించినట్లయితే లూకా రాసిన 13వ అధ్యాయము 9వ వచనం అక్కడ ఏం రాస్తుందో చూద్దామా. లూకా రాసిన 13వ అధ్యాయము 9వ వచనం. ముందుకు ఫలించిన సరి లేనిచో కొట్టి పారవేయుడు. చూడండి ఎంత చక్కగా రాస్తుంది. చూడండి, ముందుకు ఫలించినా సరే లేనిచో కొట్టి పారవేయమని కోరుకున్నాడు. అంటే ఆ పాపం మనం ఫలించలేదనుకోండి, మనకి అది కొట్టి పారవేయమని కోరుకుంటున్నాడు. అంటే అది ఫలించకుండా మన జీవితం నాశనం చేస్తుంది ఆ పాపం. అంటే మన అభివృద్ధిలోని రానికుండా ఆ పాపం అనేది అడ్డుగా నిలబడుతుంది. కానీ ఈరోజు వాక్యం ధ్యానిస్తున్నాం మనము, ఆ పాపమును కొట్టి
పారవేయమని ప్రభు కోరుకుంటున్నాడు. కాబట్టి మీరు నిర్ణయం చేసుకోవాలి ఈ సమయంలో. మన పరిశుద్ధం ధ్యానించినట్లయితే ఈ సీరా రాసిన గ్రంథం జ్ఞాన గ్రంథంలో 10వ అధ్యాయము 25, 26, 29 వచనం ఒకసారి చదువుదామా? అక్కడ హృదయ పరివర్తనము ఏ రీతిలో చెందాలో చక్కగా వివరించబడింది. సీరా జ్ఞాన గ్రంథము 10వ అధ్యాయము 25 వచనము, 26, 29 వచనం చదువుదామా? మీ పాపములను విడనాడి, చూడండి, మీ పాపములను విడనాడి ప్రభువు నొద్దకు రండు, ప్రభు వద్దకి రండి అని పిలుస్తున్నాడు. అతని ఎదుట ప్రార్థన చేసి, రెండోదిగా మనం ప్రార్థన చేసి మీ దోషములను తొలగించు, మూడోదిగా దోషం తొలగించుకోను అన్నాడు. అంటే చూడు, మీ పాపములు విడిచిపెట్టాలి, ప్రభు వద్దకు రండి అని ప్రతి ఒక్కరిని పిలుస్తున్నాడు. మనం ప్రార్థన చేసి అప్పుడు మన దోషం అన్నిటి కూడా మీరు సమర్పించుకొని ఆ పాపమును తొలగించుకోవాలి. అంటే పాపం విడిచిపెట్టి ప్రభు వైపు మరల రమ్మనమని కోరుతున్నాడు. ఏ పాప క్రియలు మనలో ఉన్నాయో ఆ పాప క్రియలన్నింటినీ కూడా వదిలిపెట్టమని ప్రభు ఇక్కడ పై వచనంలో మాట్లాడుతున్నాడని గుర్తించుకోండి. మనం గమనించినట్లయితే సీరా జ్ఞాన గ్రంథంలో 10వ అధ్యాయం 29 వచనంలో ఏం రాస్తుందంటే అక్కడ ధ్యానిస్తామా? అతడు మహాకృపతో తన చెంతకు వచ్చు వారినెల్లా క్షమించును. తన చెంతకు వచ్చిన వారు ప్రతి ఒక్కరిని కూడా క్షమించి వేస్తాడు. అంటే మన దేవుడు గొప్ప కరుణగల దేవుడు, మన దేవుడు జాలిగల దేవుడు, మన దేవుడు సులభంగా కోపపడే దేవుడు మన దేవుడు కాడు. అతడు కరుణ హృదయంతో మన పాపంలన్నిటిని కూడా తుడిచివేస్తాడు. ఎప్పుడైతే హృదయ పరివర్తన చెంది, ఎప్పుడైతే నువ్వు ప్రభు వద్దకి మరలినప్పుడు, ఎప్పుడైతే నీ దోషులన్నీ విడిచిపెట్టడానికి సిద్ధపడుతున్నప్పుడు, ఏ పాపమైతే మనకి దేవునికి అడ్డుగా ఉండి ఆ అడ్డుగా ఉన్న పాపలను విడిచిపెడతాను ఈ రోజు మీరు నిర్ణయం చేసుకున్నట్లయితే మీ దోషములన్నీ కూడా తీసివేసి అతని కరుణ దయ అనే కిరీటము మీ మీద కుమరిస్తాడు. అటువంటి గొప్ప దేవుడు మన మధ్యలో ఉన్నాడు. చూసామా? యోబు 14వ అధ్యాయం 17వ వచనంలో ఏం రాస్తుందో చూద్దామా? యోబు రాసిన 14వ అధ్యాయము 17వ వచనంలో, నా అపరాధములను పూర్తిగా క్షమించి నా దోషములనెల్లా తుడిచివేయుదువు. ఎప్పుడైతే మన హృదయ పరివర్తనం చెంది ప్రభు వైపు మరలినప్పుడు ఏమి జరుగుతుందంటే మన జీవితంలో ఉన్న ప్రతి ఒక్క అపరాధములన్నీ కూడా తీసివేస్తాడు. రెండోదిగా మన దోషములన్నిటి కూడా ప్రభు తీసివేస్తాడు. అంటే ప్రభు దగ్గరికి మరలినప్పుడు మాత్రమే. దానికి 2 కొరింథీయులు 5వ అధ్యాయం 17వ వచనంలో ఏ బిడ్డలైతే క్రీస్తునందు ఉన్న యెడల ఒక నూతనమైన బిడ్డగా మార్చివేస్తాడు. అంటే మన పాపమును ఒప్పుకోవాలి, పాపం విడిచిపెట్టాలి, ప్రభు దగ్గరికి రావాలి, మనం ప్రార్థన చేయాలి, మనం దోషములను సమర్పించుకున్నప్పుడు అవన్నిటి కూడా ప్రభు ఈ తపస్కాలంలో తీసివేస్తాడు. అంటే మనం ఇర్మియా రాసిన 31వ అధ్యాయము 19వ వచనంలో ఏం రాస్తుందో చూద్దామా? ఇర్మియా రాసిన 31వ అధ్యాయం 19వ వచనం చదువుదామా? మేము నీ నుండి వైదొలగితిమి, కాని ఇప్పుడు నీ చెంతకు రాగోరెదము. నీవు మమ్ము శిక్షించిన పిదప మేము దుఃఖముతో రొమ్ము బాదుకొనుచున్నాము. మేము యవ్వనమున చేసిన పాపములకు యవ్వనమున చేసిన ప్రతి పాపములను అవమానముతో తల వంచుకొనుచున్నాము. అలా అవమానంతో తల వంచుకొనుచున్నాము. అంటే చూడండి, ఇక నీ నుండి ప్రభువు నుండి మనం వైదొలిగినప్పుడు, మన పాపంలో జీవిస్తున్నప్పుడు మనము తల వంచుకుంటున్నాం సిగ్గుతో, అయ్యో ఈ పాపం చేస్తున్నాను కదా అని. అప్పుడు మనమంటే నేను నీ నుండి ప్రక్కకు వైదొలిగి తిని, కానీ ఇప్పుడు నీ వద్దకి రావడానికి నేను ఆశకొని ఉన్నాను. నేను చేసిన ప్రతి పాపమును తల వంచుకొని సిగ్గుతో తల వంచుకున్నానని ప్రభు దగ్గర నువ్వు మొరపెట్టినట్లయితే, ప్రభు దగ్గర నువ్వు ప్రార్థించినట్లయితే ఖచ్చితంగా ప్రభు నీ వైపు చూసే దేవుడుగా ఉంటాడు. ఇక్కడ మన ఇర్మియా రాసిన 31వ అధ్యాయము 18వ వచనంలో కూడా మనం ధ్యానిస్తాం. అక్కడ ఏం రాస్తుందో చూద్దాం. ప్రభు నీవు మమ్ము కాడికి లొంగని కోడెగా శిక్షించినట్లుగా శిక్షించితివి. నీవు మమ్ము వెనుకకు త్రిప్పుము, మేము మా దేవుడనైన నీ చెంతకు తిరిగి వస్తాము. నా దేవుడైన నీ చెంతకి తిరిగి వస్తాను. మనం ప్రభు దగ్గరికి ముందుగా వైదొలిగినప్పుడు, ఈరోజు మనం నిర్ణయం చేసుకొని ప్రభు దగ్గర మరలినప్పుడు ప్రభు మన జీవితంలో గొప్ప కార్యం జరిపిస్తాడు. చూడండి, లూకా రాసిన 10వ అధ్యాయంలో తప్పిపోయిన కుమారుడు ఏం చేశాడు? తండ్రితో పోట్లాడాడు, ఆస్తిని పంచుకున్నాడు, విచ్చలవిడిగా తిరిగాడు, అన్ని భోగవిలాసాలు అనుభవించాడు, పాప జీవితంలో వెళ్ళిపోయాడు. కానీ ఒకరోజు అతని కనువిప్పు కలిగి ప్రభువా, నేను నీకు దేవునికి పాపం చేసి ఉన్నాను, నేను ద్రోహం చేసి ఉన్నాను అని పశ్చాత్తాప హృదయంతో తండ్రి దగ్గరికి రావడానికి సిద్ధపడతాడు తప్పిపోయిన కుమారుడు. ఎప్పుడైతే తప్పిపోయిన కుమారుడు తండ్రి దగ్గరికి వచ్చినప్పుడు ఆ తండ్రి ఏం చేశాడు? ఇన్ని పాపం చేశావని అసహించుకున్నాడా?
లేదు. తన కుమారుడు ఎప్పుడైతే తన దగ్గరికి వచ్చినప్పుడు ఆ కుమారుని అత్తుకున్నాడు, ముద్దు పెట్టుకున్నాడు, కౌగలించుకున్నాడు. చూడండి, ఈరోజు నువ్వు ప్రభు దగ్గరకు తిరిగి వచ్చినప్పుడు నీ పాప జీవితం లెక్కింపడు. నీ పాప జీవితం ఏమాత్రం లెక్కింపడు. ఎందుకంటే నువ్వు ప్రభు వద్దకు మరలినప్పుడు ప్రభు నిన్ను చూసి ఆనందిస్తాడు, అత్తుకుంటాడు, ముద్దు పెట్టుకుంటాడు, కౌగలించుకుంటాడు. చూడండి, మన పరిశుద్ధ గ్రంథంలో ధ్యానించినట్లయితే ఇర్మీయా రాసిన 31వ అధ్యాయం 20వ వచనంలో మీరు ధ్యానిస్తామా? అక్కడ ఏం రాస్తుందో చూద్దాం. ఎఫ్రాయిము, నీవు నాకిష్టుడైన పుత్రుడవు, నాకు ప్రీతి పాత్రుడవు. నేను నిన్ను శిక్షింపబూడినప్పుడెల్లా ప్రేమతో నిన్ను జ్ఞప్తికి తెచ్చుకొందును. నా హృదయము నీపై వలపుగొనుచున్నది, నేను నీ మీద తప్పక కరుణ చూపెదను. చూడండి, ఎప్పుడైతే ప్రభు చింతకి మనం మరలినప్పుడు, ఎప్పుడైతే ప్రభు వద్దకి మనం రావడం సిద్ధపడుతున్నప్పుడు అతని కరుణ, అతని ప్రేమ, అతని దయ విక్కుటముగా మన మీద కుమ్మరిస్తాడు. అంటే మన పాపం ఒప్పుకొని మన పశ్చాత్తాప హృదయంతో ప్రభు చెంతకి వచ్చినప్పుడు అతని కరుణ, దయ మన మీద కుమ్మరిస్తాడు. అంతే మన పరిశుద్ధ గ్రంథం ధ్యానించినట్లయితే యెషయా రాసిన 55వ అధ్యాయం 7వ వచనంలో ప్రభు వైపు మరలినచో ఆయన వారి మీద దయ చూపును, ప్రభు వైపు మరలినచో ఆయన వారి మీద కరుణ చూపును, దేవుడు మిక్కుటముగా మన్నించును. మన మిక్కుటముగా అంటే మనం ఎన్నోసార్లు ఎన్నో రకాల పాపములు చేస్తున్నాం, కానీ ప్రభు మన మీద దయ చూపిస్తాడు. ఎప్పుడైతే మనం ప్రభు వైపు మరలినప్పుడు ప్రభు దయ, కరుణ మన మీద చూపిస్తాడు, మిక్కుటముగా మనల్ని మన్నించేస్తాడు. మనం పరిశుద్ధ గ్రంథంలో ధ్యానించినట్లయితే 2 రాజుల దినచర్య 7వ అధ్యాయం 13వ వచనము 14వ వచనం చూద్దామా? నేను వానలు కురియకుండా మిడతల దండును పంపినప్పుడు గాని అంటు రోగములు వ్యాపింపచేసినప్పుడు గాని ప్రజలు నాకు మొరపెట్టి, చూడండి, ప్రజలు నాకు మొరపెట్టి పశ్చాత్తాపపడి, రెండోదిగా పశ్చాత్తాపడి తమ దుష్కార్యములను విడనాడి, మూడోదిగా తమ దుష్కార్యములను విడిచినప్పుడు మోక్ష పదము నుండి నేను వారి వేడుకోలను ఆలకిస్తాను, వారి పాపములను క్షమింతును. ఐదోదిగా వారి పాపములను క్షమించి వేస్తాడు, వారు దేశమును అభివృద్ధిలోనికి పరుస్తాడు. ఎందుకు చూడండి, మనం ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఈ ఆశీర్వాదాలు మనం పొందుకుంటాం, మన అభివృద్ధిని ఇస్తా అన్నాడు. మన గొప్ప ఫలించే పంటగా మనని మార్చివేస్తాడు. మన అటువంటి గొప్ప కార్యం మన జీవితంలో జరిపిస్తాడు. ఎప్పుడైతే నువ్వు నేను హృదయ పరివర్తనం చెంది ప్రభు వైపు మరలినప్పుడు మిక్కుటముగా మనం మన్నించి మనం గొప్ప అభివృద్ధిని ఏర్పాటు చేస్తాడు. అంటే ప్రభు చెంతకి పశ్చాత్తాప హృదయంతో మనం రావాలి. మన పరిశుద్ధ గ్రంథం ధ్యానించినట్లయితే రోమీయులకు రాసిన 3వ అధ్యాయం 23వ వచనంలో మానవులందరూ కూడా పాపం చేసి దేవుని యొక్క మహిమను కోల్పోతున్నాం. అంటే పాపం వలన దేవుని యొక్క మహిమను, అభిషేకాన్ని మనం పొందుకోలేకపోతున్నాం. ఆ పాపం వలన దేవునితో ఉన్న సంబంధం మనం కోల్పోతున్నాం. ఆ పాపం వలన దేవునికి దగ్గరగా రాలేకపోతున్నాము. ఆ పాపం వలన మనము దేవునితో సంబంధం కోల్పోయి మన పాప జీవితం గడుపుతూ మనం నశించిపోతున్నాం. అందుకే మానవులందరూ పాపం చేస్తూ దేవుని యొక్క మహిమను కోల్పోతున్నాము. ఈరోజు ప్రభు వైపు మరలినప్పుడు ఆ పాపం విడిచిపెట్టాలని ప్రభు కోరుకుంటున్నాడు. లేకపోతే ఏమవుతుంది? యెషయా రాసిన 59వ అధ్యాయము 1-2 వచనంలో ప్రభు ప్రతి ఒక్కరితో అంటున్నాడు, మిమ్మల్ని రక్షింపలేని దుర్బలను కాను, నీ మనవిని ఆలింపలేని చెవిటివాడిని కాను, కానీ మీ పాపములు నీకు నాకు అడ్డుగా నిలబడుతున్నాయి. ఈరోజు మీరు ఈ తపస్కాలంలో మీరు ధ్యానిద్దాం. మన హృదయ పరివర్తనం చెందకుండా మనం ఎక్కడికెక్కడికి వెళ్ళినా సరే, ఎన్నిసార్లు ముత్తెంకొచ్చి వడకలో పాల్గొన్నా, లేకపోతే ఆదివారం మీరు పూజలో పాల్గొన్నా, మీకు ఏమాత్రము మీ హృదయము పశ్చాత్తాప హృదయం మీలో లేకపోయినట్లయితే ఏమీ జరగదు. కాబట్టి ఈ వాక్యం మనం ధ్యానిస్తున్నాం ఈ సమయంలో. యెషయా రాసిన 59:1-2 వచనం చదువుదామా? అక్కడ ఏం రాస్తుందో చూద్దాం. ప్రభు మిమ్ము రక్షింపలేని దుర్బలుడు కాను, మీ మనవిని ఆలింపలేని చెవిటివాడను కాను, మీ పాపములు మీకును దేవునికి మధ్య అడ్డముగా ఉన్నవి. మీ పాపములు ఎవరికి అడ్డంగా ఉన్నాయి? మనకి దేవునికి అడ్డంగా నిలబడ్డాయి. తర్వాత
మీ దోషముల వలన మనం చేసే ప్రతి ఒక్క పాపం అనే దోషం వలన అతడు ముఖమును మరుగు చేసుకొని మీ వేడుకోలను ఆలింపలేకున్నాడు. అంటే పాపం వలన మనం ప్రభువు దగ్గరకు వచ్చి మొరపెట్టుకున్నా, ఆ పాపం విడిచిపెట్టకుండా ప్రభు దగ్గరకు వచ్చి అనేక సందర్భాలు మనం పెట్టుకున్నా, ఖచ్చితంగా వాక్యం ధ్యానిస్తున్నాం ఈ సమయంలో, నీ వేడుకోలను ఆలింపను. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి మన పశ్చాత్తాప హృదయం చెందై ప్రభు చెంతకి మరలి రమ్మని ప్రభు ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాడు. ఈరోజు ఎప్పుడైతే మనం ప్రభు చెంతకు వచ్చినట్లయితే ఏం జరుగుతుందో అపోస్తులు రాసిన 2వ అధ్యాయము 38, 39 వచనం చూద్దామా? అపోస్తులు రాసిన 2వ అధ్యాయం 38వ వచనము 39. మీరు హృదయ పరివర్తన చెంది మీ పాప పరిహారం కొరకై ప్రతి ఒక్కరు కూడా యేసుక్రీస్తు నామమున జ్ఞాన స్నానం పొందవలెను. చూడండి, ఇక్కడ ఖచ్చితంగా హృదయ పరివర్తనం చెంది మన పాపం ఒప్పుకొని ఈ పాపం చేయను అని మీరు నిర్ణయం చేసుకున్నట్లయితేనే దేవుని వరమగు పరిశుద్ధ ఆత్మను మనం పొందుకుంటాం. అందుకే మన పరిశుద్ధ గ్రంథంలో మనం ధ్యానిస్తున్నాము. యావేలు రాసిన 2వ అధ్యాయము 12, 13 వచనంలో ఏం రాస్తుందంటే, ఇప్పుడైనా సరే మీ పూర్ణ హృదయంతో మీ ప్రభు చెంతకి రమ్మని పిలుస్తున్నాడు. ఇప్పుడైనా సరే, ఈ రోజైనా సరే మీరు నిర్ణయం చేసుకోండి. మీరు ఎక్కడున్నా సరే, ఏ పాపమైతే మనం విడిచిపెట్టాలని సిద్ధపడి ప్రభు దగ్గరికి ఇప్పుడైనా సరే, మీరు ఘోరమైన పాపం చేసి ఉండవచ్చును, కానీ ఈరోజు మీరు నిర్ణయం చేసుకొని ప్రభు దగ్గరికి మరలినట్లయితే ప్రభు ఏమన్నాడు తెలుసా? నా వద్దరికి రండి అని ప్రతిమాలి కోరుకుంటున్నాను. ఇప్పుడైనా మీరు నిర్ణయం చేసుకుందామా? మన పాపం విడిచిపెట్టి ప్రభు దగ్గర రావడానికి సిద్ధపడినట్లయితే మీరు అడగండి. ఈ సమయంలో మీరు ఎక్కడున్నా సరే, అప్పుడు మన జీవితంలో యేసు గొప్ప కార్యం జరిపిస్తాడు, ఊహించని మహా అద్భుత కార్యం జరిపిస్తాడు. చూడండి, మన పరిశుద్ధంగా ధ్యానిస్తున్నాము. జక్కయ్య ఎటువంటి వ్యక్తి? శుంకరుడు, మోసం చేసిన వ్యక్తి, అన్యాయం చేసిన వ్యక్తి, కానీ అనేక కుటుంబం నాశనం చేసిన వ్యక్తి. ఏ ఒక్క వ్యక్తి కూడా జక్కయ్యతో మాట్లాడారు. అయినా యేసు ప్రభు ఎరుకో పట్టణంలో వస్తున్నాడని తెలుసుకొని జక్కయ్య మేడి చెట్టు ఎక్కి కూర్చున్నాడు యేసుని చూడాలని. అప్పుడు యేసు పాప అక్కడికి వచ్చి ఎవరు పేరు పెట్టి పిలిచారు? 1000 మంది ఉన్నారు అక్కడ, కానీ జక్కయ్య అని పేరు పెట్టి పిలిచాడు. జక్కయ్య పేరు పెట్టి పిలిచినప్పుడు జక్కయ్య దిగి వచ్చాడు. కిందికి రమ్మన్నప్పుడు దిగి వచ్చి ఏమన్నాడు అక్కడ ప్రభుతో? ప్రభు, నేను పాపం చేసి ఉన్నాను, నేను అన్యాయం చేసి ఉన్నాను అని ఒప్పుకుంటూ నా ఆస్తిని పంచి వేస్తాను, సగం భాగం. ఎవరికైతే అన్యాయం చేశానో 4 రెట్లుగా నా ఆస్తిని తిరిగి ఇచ్చి వేస్తా అన్నాడు. ఎప్పుడైతే ఆ మాట విన్నప్పుడు అతని పశ్చాత్తాప హృదయం చూసి ప్రభు ఈ రోజే జక్కయ్య నీ ఇంటికి రక్షణ అన్నాడు. చూడండి, జక్కయ్య అంత ఘోరమైన పాపం చేసిన వ్యక్తి ప్రభు వైపు మరలినప్పుడు ప్రభు అతని పాపంలోను తుడిచివేశాడు. అది మనం చూడండి, అదే మన పరిశుద్ధంగా ధ్యానించినట్లయితే ఆదికాండం 19వ అధ్యాయంలో ప్రభు సొదొమ గొమొర్రా పట్టణం వైపు చూసి అడుగుతున్నాడు. ఈ సొదొమ గొమొర్రా పట్టణ ప్రజలు ఏ విధంగా జీవిస్తున్నారు? పాపంలో జీవిస్తున్నారు, ఘోరమైన పాపంలో జీవిస్తున్నారు, వ్యభిచారంలో జీవిస్తున్నారు, త్రాగుల్లో జీవిస్తున్నారు, జూదంలో జీవిస్తున్నారు, అనేక రకమైన అక్రమ సంబంధాల్లో జీవిస్తున్నారు. అటువంటి సమయంలో ప్రభు వారిని ప్రతి మారి కోరుకుంటున్నాడు, ఇప్పుడైనా సరే ఆ పాపను విడిచిపెట్టమని అడుగుతున్నప్పుడు ఈ సొదొమ గొమొర్రా పట్టణ ప్రజలు వారు ప్రభు యొక్క మాటను ప్రభు యొక్క మాటను ఏమాత్రం పట్టించుకోలేదు, ఏమాత్రం వినలేదు. కానీ ఏం జరిగింది? చివరికి ఆ సొదొమ గొమొర్రా పట్టణం బూడిదిగా మార్చివేశాడు. ఆకాశంలో అగ్నిని కుమరించి ఆ పట్టణ ప్రజలను నాశనం చేశాడు. ఈరోజు కూడా అనేక సందర్భంలో అనేక మంది బిడ్డలు నువ్వు మారుమనసు పొందుకో, నువ్వు బయటికి రా, ఈ పాపం విడిచిపెట్టమని చెప్తారు. కొంతమంది విడిచిపెట్టినైతే ప్రభు నీ జీవితంలో గొప్ప కార్యం జరిపిస్తాడు. లేదా విడిచిపెట్టకుండా అదే మీరు కంటిన్యూ చేస్తున్నట్లయితే నశించిపోతారు. మనం పరిశుద్ధ గ్రంథం ధ్యానించినట్లయితే ఆదికాండం 19వ అధ్యాయంలో లోతు భార్య గురించి ఇక్కడ గమనించవచ్చు. లోతు భార్య ఎంతో అభిషేకం పొందుకున్న బిడ్డ. అయితే లోతు భార్య దేవదూతలతో నడిచిన సహోదరి. అయితే ప్రభు లోతుతో నీవు ముందుకే వెళ్ళమన్నప్పుడు లోతు వెనుక మరలవద్దు, ముందుకు వెళ్ళమన్నప్పుడు ఆ లోతు ఏం చేసింది? వెనుకకి మరలినప్పుడు ఆ ఉప్పు స్తంభంగా మారిపోయాను. అంటే చూడండి, ప్రభు మాట పెడచెవి పెడినప్పుడు, ప్రభు మాట వినకుండా మనం నడుచుకున్నప్పుడు మన జీవితం కూడా నశించిపోతాయని గుర్తుంచుకోండి. అంటే పాపం విడిచిపెట్టమని పదే పదే ఈరోజు ప్రతి ఒక్కరిని ప్రభు కోరుకుంటున్నాడు. కాబట్టి మన పాపం విడిచిపెట్టడానికి మనం సిద్ధంగా ఉండాలి. మన పాపం విడిచిపెట్టినప్పుడు మాత్రమే మన జీవితంలో యేసు గొప్ప కార్యం జరిపిస్తాడు. అంటే చూడండి, మన పరిశుద్ధ గ్రంథంలో న్యాయాధిపతి గ్రంథంలో 14, 15, 16 వచనం ధ్యానించినట్లయితే 14 వచనంలో
ఈ సంసోను జీవితం ఒకసారి గమనించినట్లయితే ఎంతో అభిషేకం పొందుకున్న సంసోను ఒకరోజు ద్రాక్ష తోటలో నడుస్తున్నప్పుడు ఒక కొదమ సింహం సంసోను మీద పడినప్పుడు అతని సంసోను చేతిలో ఏ ఆయుధం లేకున్నా సరే ఆ కొదమ సింహంను చీల్చివేశాడు. ఎందుకు చీల్చివేశాడు? మంచి పరిశుద్ధతతో కలిగిన జీవితం జీవించినప్పుడు, దేవుని ఆత్మ అతని మీద కుమ్మరించబడినప్పుడు. చూడండి, అదే 15వ అధ్యాయం మీరు ధ్యానించినట్లయితే అప్పుడు సంసోను 1000 మంది ఫిలిష్తీయులను చంపివేశాడు. అంటే దేవుని ఆత్మ సంసోను మీద ఉన్నప్పుడు అతని గాడిద యొక్క దౌడ ఎముకని ఎత్తి పట్టుకొని 1000 మందిని ఫిలిష్తీయులను చంపివేసినాడు. అంటే గొప్ప అభిషేకంలో ఉన్నాడు. చూడండి, అదే మనం న్యాయాధిపతి గ్రంథం 16వ అధ్యాయంలో ధ్యానించినట్లయితే ఎప్పుడైతే సంసోను ఈ లోకం వైపు తన దృష్టిని కేంద్రీకరించినప్పుడు, ఈ లోకం వైపు పరిగెత్తినప్పుడు, ఒక స్త్రీ తర్వాత మరొక స్త్రీతో పాపం చేసినప్పుడు సంసోనులో ఉన్న అభిషేకం కోల్పోయాడు. ఆ ఫిలిష్తీయులు సంసోను యొక్క కన్నును పీకివేశాడు. చూడండి, అదే సంసోను అంత ఘోరమైన పాపం చేశాడు. ఎంతో అభిషేకం పొందుకున్నాడు, పాప జీవితంలో ఘోరమైన పాపం చేశాడు, అభిషేకాన్ని కోల్పోయాడు. కానీ న్యాయాధిపతి గ్రంథము 16వ అధ్యాయం 28వ వచనంలో సంసోను ప్రార్థిస్తున్నాడు, కన్నీటితో మొరపెడుతున్నాడు, ప్రభువా ఒక్కసారి నా వైపు చూడవా, ఒక్కసారి నాకు అయ్యే అవకాశం ఇవ్వవా అని సంసోను కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నాడు. ఎప్పుడైతే సంసోను కన్నీటితో విలపిస్తున్నప్పుడు సంసోను యొక్క కన్నీరును ప్రభు గమనించడమే కాదు, కోల్పోయిన అభిషేకాన్ని సంసోను తిరిగి పొందుకున్నాడు. కాబట్టి ఈరోజు మీరు ఏ పాపమని చేసి ఉండవచ్చును, ఘోరమైన పాపం మనం జీవిస్తుండవచ్చును, కానీ ప్రభు ఏమన్నా తెలుసా, ఇప్పుడైనా సరే, ఈ రోజైనా సరే మీరు పాపను విడిచిపెట్టి నా వద్దకి వచ్చినట్లయితే, నా వద్దకి మరలినట్లయితే మీ జీవితంలో గొప్ప కార్యం జరిపిస్తాడు. మిక్కుటంగా మిమ్మల్ని క్షమించి వేస్తాడు. మనం చూసాం, ధ్యానించాం, ప్రభు యొక్క కరుణ, ప్రభు యొక్క దయ మనం పాపం ఒప్పుకున్నట్లయితే కుమ్మరిస్తాడు. కాబట్టి మనం నిర్ణయం చేసుకోవాలి, ఈ సమయంలో మీరు ఎక్కడున్నా సరే దేవుని వైపు మన దృష్టిని కేంద్రీకరించి ప్రభు వైపు చూసి మనం అడిగినట్లయితే ప్రభు నీ జీవితంలో గొప్ప కార్యం జరిపిస్తాడు. ఒక చిన్న సంఘటన మీకు చెప్తాను. మా ప్రార్థన మందిరంలో ఒక హిందూ సహోదరి, పూజ అనే సహోదరి మా ప్రార్థన మందిరానికి వచ్చింది మొట్టమొదటిసారిగా. ఆమె టాటా కంపెనీలో మేనేజర్గా పనిచేస్తుంది. అయితే ఆమె వివాహం జరిగి 3.5 సంవత్సరాలు. ఈ 3.5 సంవత్సరాల్లో భర్త దుబాయ్లో ఉంటాడు. ఆమె వీసా కోసం భర్త పంపిస్తున్నా సరే కావాల్సని 5 సార్లు వీసా రిజెక్ట్ చేసుకుంది. అప్పుడు ప్రార్థన మందిరానికి వచ్చి కన్నీరుతో వినిపిస్తూ నా ప్రార్థన చేసినప్పుడు సహోదరు అంటుంది, బ్రదర్ గారు నాకు 7 సార్లు నా వీసా రిజెక్ట్ చేశాను దుబాయ్కి వెళ్ళాలంటే. అంటే ఎందుకు అన్నాను, ఎందుకు వీసా రిజెక్ట్ చేసుకుని ఎందుకు అయింది అన్నప్పుడు, మొదటి 5 సార్లు కావాల్సినే నేను వీసా రిజెక్ట్ చేసుకున్నాను, భర్త దగ్గర వెళ్ళడానికి ఇష్టం లేక. ఎందుకు, ఎప్పుడైతే ఆమె భర్త లేని సమయంలో అక్రమ సంబంధాలు పెట్టుకొని పాప జీవితంలో వెళ్ళిపోయి త్రాగుడికి అలవాటైపోయి డ్రగ్స్కి అలవాటైపోయి పాపంలో ఉండిపోయింది. కానీ నేను అడిగాను, మళ్ళీ 6-7 సార్లు నిజంగా భర్త దగ్గరికి వెళ్ళాలని ప్రయత్నం చేసినా ఆమెకు వీసా రిజెక్ట్ చేశాను. ఆ సమయంలో ప్రార్థన మందిరానికి వచ్చిన ప్రార్థన చేసినప్పుడు నేను చెప్పాను, నువ్వు 9 శుక్రవారం మా ప్రార్థన మందిరానికి రాగలవా అన్నప్పుడు సరే అని ఒప్పుకొని 9 శుక్రవారం ప్రార్థన మందిరానికి వచ్చి కన్నీటితో విలపిస్తుండే. అప్పుడు కీర్తన 1 నుండి 150 కీర్తనలు 7 సార్లు చదివింది. ఇది 9 వారంలో. 9వ వారం అయిన తర్వాత వీసాకి వెళ్తానని చెప్పి మంగళవారం రోజున నేను వీసాకి వెళ్తున్నానని చెప్పి ప్రార్థన చేయమంది. ప్రార్థన చేశాము. ప్రార్థన చేసిన తర్వాత ఆ సహోదరి మెడ్రాస్కి వెళ్ళింది, వీసాకి అప్లై చేసింది. మంగళవారం రోజున ఉదయం ఫోన్ చేసి బ్రదర్ నా కోసం ప్రార్థన చేయమన్నప్పుడు మేము ప్రార్థన చేశాం. ప్రార్థన చేసినప్పుడు చివరిగా ఫోన్ పెట్టేస్తూ, ఈసారి వీసా రాకపోతే నేను చచ్చిపోతాను, నాకు లాభం లేదు నా జీవితం అని ఎంతో ఘోరమైన పాపం చేశాను. కానీ ఎప్పుడైతే ప్రార్థన మందిరానికి వచ్చి కన్నీరుతో విలపించాను, ప్రభువా నేను ఎంతో ఘోరమైన పాపం చేసి ఉన్నాను, నేను పశ్చాత్ హృదయం చెంది నీ దగ్గరికి వచ్చి ఉన్నానని ఆ సహోదరి ఎప్పుడైతే కన్నీరు మునిగా విలపించినప్పుడు నేను చెప్పాను, ఏ బాధపడద్దమ్మా, నీకు తప్పకుండా దేవుడు వీసా ఇస్తాడు అని. వీసాకి వెళ్ళింది, 9 గంటలకు వెళ్ళాలి, లోపలికి వెళ్ళింది. 4:30 గంటల వరకు, సాయంత్రం 4:30 గంటల వరకు ఆమె రావడం లేదు బయటికి. నేను ఆలోచిస్తున్నాను ఏం జరిగిందా అని. అయితే 4:30 గంటలకు ఫోన్ చేసి ఆమె ఈ విధంగా పంచుకుంది, బ్రదర్ గారు ఏ వీసా ఆఫీసర్ అయితే 7 సార్లు రిజెక్ట్ చేస్తాడు, 8వ సారి ఆ పేపర్లు అన్నీ కూడా అతని దగ్గరే తీసుకున్నాడు, కూర్చోబెట్టాడు. 4:30 గంటలకి లోపలికి తీసుకెళ్ళి ఆయన ఒకే మాట చెప్పాడు, నీకు ఎలా వీసా ఇస్తాము, ఇన్నిసార్లు రిజెక్ట్ అయింది కదా అని. ఏం మాట్లాడలే. ఆమె చూసి కొంచెం కూర్చొని 5 నిమిషాల తర్వాత ఓకే అని చెప్పి ఆమెకి 8వ సారి ఆ సోదరికి వీసా ఇచ్చాడు. చూడండి, దేవుడు వైపు మరలినప్పుడు దేవుడు గొప్ప కార్యం జరిపిస్తాడు, ఊహించని మహా అద్భుత కార్యం జరిపిస్తాడు. ఈరోజు నువ్వు నిర్ణయం చేసుకొని ప్రభు వైపు మరలినప్పుడు ప్రభు నీ జీవితంలో గొప్ప కార్యం జరిపిస్తాడు. చూడు, 2 సామువేలు 11వ అధ్యాయంలో దావీదు పాపం చేశాడు.
కానీ ఎంత ఘోరమైన పాపం చేసిన దావీదు ఎప్పుడైతే కన్నీరు కార్చినప్పుడు, ప్రభువా నీ సన్నిధి నా నుండి గెంటి వేయొద్దు అని కన్నీరు అడిగాడు దావీదు. నీ పరిశుద్ధాత్మ నా నుండి తీసివేయద్దు అన్నాడు దావీదు. శాశ్వతమైన కరుణ హృదయం నా మీద కుమ్మరించమని దావీదు మొరపెట్టుకున్నప్పుడు దావీదు పాపమును యేసు లెక్కించలేదు. కానీ ఈరోజు నువ్వు సమర్పించుకున్నట్లయితే నీ పాపమును లెక్కింపడు. నువ్వు ప్రభు దగ్గర రావడం సిద్ధపడినట్లయితే ప్రభు నీ జీవితంలో మహా అద్భుత కార్యములు, ఆశ్చర్యక్రియలు ఈ తపస్కాలంలో జరిపిస్తాడు. కాబట్టి ప్రభు ఇక్కడ మనం కోరుకున్నది విషయం ఏమిటంటే, చివరిగా మన పశ్చాత్తాప హృదయముతో పాపం ఒప్పుకొని ప్రభు దగ్గరికి మరలినప్పుడు ప్రభు నిన్ను చూసి ఆనందిస్తాడు, సంతోషిస్తాడు, కౌగులించుకుంటాడు, బుద్ధి పెట్టుకుంటాడు. కాబట్టి ప్రార్థన చేసుకుందామా? మీరు ఎక్కడున్నా సరే యేసు వైపు దృష్టిని కేంద్రీకరించి ప్రభు వైపు దృష్టిని మరలించి, ప్రభువా ఎన్నో ఘోరమైన పాపం చేసి ఉన్నానయ్యా అని పశ్చాత్తాప హృదయంతో ప్రభు దగ్గర రండి. ఈ సమయంలో మీ పాపం ఒప్పుకోండి. ఎప్పుడైతే నువ్వు పశ్చాత్తాప హృదయం కలిగి నీ పాపం ఒప్పుకున్నట్లయితే ప్రభు నిన్ను చూసి ఆనందించి నీ జీవితంలో గొప్ప కార్యం జరిపిస్తాడు. కాబట్టి మీరు అడగండి ఈ సమయంలో, మీరు ప్రభువా నేను ఎంతో ఘోరమైన పాపం చేసి ఉన్నానయ్యా, నేను ఈ రోజే నీ దగ్గర మరలి రావడానికి సిద్ధపడుతున్నానయ్యా అనుకున్న వారి మీద దేవుని యొక్క దయ కరుణ చూపిస్తాడు. ప్రభు మిక్కుటముగా మన పాపమన్నీ కూడా మన్నించి వేస్తాడు. కాబట్టి అడగండి, మొరపెట్టండి, విశ్వాసంతో అడగండి. ఈ సమయంలో యేసు పరిశుద్ధ రక్తము బిడ్డల మీద కుమరించబడును గాకనైనా. యేసే మేము నమ్ముతున్నామయ్యా, మేము విశ్వసిస్తున్నామా, వాక్యం వినబోచున్న వారు మారు మనసు పొందుకొని పశ్చాత్తాప హృదయంతో ఈరోజు మొరపెడుతున్నారయ్యా. వారి మొరను ఆలకించి వారి జవాబు దయచేయమని, ఇంతవరకు వారి జీవితంలో జరగనిది యేసయ్యా నీ నామలో జరగబడును గాకనైనా. మీ నామలో ఉన్నతమైన స్థానంలో ఈ బిడ్డను నిలబెట్టమని ప్రార్థిస్తున్నామయ్యా. మీ కృప, మీ కరుణ, మీ దయ వీరి మీద, వాక్యం వినబోచున్న వారి ప్రతి ఒక్కరి మీద కుమరించి నడిపించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.